జిరాఫీ పెద్ద కథ. తెలుగులో ఒక విస్తారమైన అడవిలో చైతన్య అనే జిరాఫీ ఉండేది. మిగతా జంతువుల కంటే దాని మెడ పొడవుగా ఉండేది. అదే దాని బలం, అదే దాని సమస్య కూడా. చిన్నప్పటినుంచి జిరాఫీని మిగతా జంతువులు ఆట పట్టించేవి. ఏమయ్యా, అంత మెడతో ఏం చేస్తావ్ అని కోతి నవ్వేది. మేం పరుగెడతాం, నువ్వు నడుస్తావు అని జింక ఎద్దేవా చేసేది. చైతన్య నిశ్శబ్దంగా ఉండేది. మాటలతో కాదు, పనితో సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఒక వేసవిలో అడవిలో భయంకరమైన కరువు వచ్చింది. చెరువులు ఎండిపోయాయి, చిన్న చెట్లు ఎండిపోయాయి, జంతువులన్నీ ఆకలితో అలమటించాయి. సింహం అడవికి రాజు అయినా పరిష్కారం మాత్రం దానికి తెలియలేదు. అప్పుడు చైతన్య ముందుకు వచ్చింది. ఎండిపోయిన నేలమీదే చూస్తున్నారు, పైకి చూడండి అంది. అందరూ పైకి చూశారు. పెద్ద పెద్ద చెట్ల అగ్రభాగాల్లో ఇంకా పచ్చని ఆకులు ఉన్నాయి. కాని ఎవ్వరూ అక్కడికి చేరలేరు. చైతన్య తన పొడవైన మెడతో ఆ ఆకులను తెంపి కింద వేసింది. మొదట పిల్ల జంతువులకు ఇచ్చింది, తర్వాత బలహీనులకు. అడవి బతికింది. ఆ రోజు నుంచి ఎవ్వరూ చైతన్యను చూసి నవ్వలేదు. వాళ్ళు ఒక విషయానికి అర్థం చేసుకున్నారు: ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక బలం ఉంటుంది. దాన్ని పనికి పెట్టినప్పుడే విలువ తెలుస్తుంది. చైతన్య నాయకురాలిగా మారలేదు, రాజుగా కూడా కాదు. కాని అవసరమైనప్పుడు ముందుకు వచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందింది. కరువు తగ్గింది, అడవి మళ్లీ పచ్చబడింది. కాని ఒక సమస్య మిగిలింది: అడవిలో నాయకత్వం. సింహం బలంగా ఉంది, కాని సంక్షోభంలో ఆలస్యం చేసింది. జంతువులకి అర్థమైంది, బలం ఒక్కటే సరిపోదు, దూరం చూసే దృష్టి కావాలి. అందుకే జంతువులన్నీ చైతన్య దగ్గరకు వచ్చాయి. నువ్వు ముందుండాలి అన్నాయి. చైతన్య వెంటనే ఒప్పుకోలేదు. నాయకత్వం అంటే పేరు కాదు, బాధ్యత అంది. అది మొదలుపెట్టింది చిన్న నిర్ణయాలతో. నీరు ఎక్కడ నిల్వ చేయాలో ముందే చూసేది. వర్షాకాలంలో గడ్డి నిల్వ చేయించింది. బలహీన జంతువులకు ప్రత్యేక రక్షణ ఏర్పాటు చేసింది. కొన్ని జంతువులకు ఇది నచ్చలేదు. కోతి అంది, ఎప్పుడూ ప్లాన్లు, ఆనందం ఎక్కడా? జింక అంది, భయంతో జీవించమంటున్నావా? చైతన్య సూటిగా సమాధానం చెప్పింది, భయంతో కాదు, సిద్ధంగా. కొంతకాలానికి మళ్లీ ప్రమాదం వచ్చింది: అడవిదాహం. ఈసారి ఎవరూ గందగోళానికి లోనుకాలేదు. ఎందుకంటే దారులు ముందే నిర్ణయించబడ్డాయి. నీటి గుంటలు సిద్ధంగా ఉన్నాయి, పిల్ల జంతువులు సురక్షితంగా ఉన్నాయి. నష్టం తక్కువైంది, ప్రాణనష్టం లేకుండా అడవి నిలబడింది. అప్పుడు సింహం ముందుకు వచ్చి చెప్పింది, నువ్వు రాజువి కాదు, కాని నువ్వే నాయకురాలు. చైతన్య నవ్వింది. పదవులు అవసరమడవి ప్రశాంతంగా ఉంది, అది ప్రమాద సంకేతం. చైతన్యకి ఇది తెలుసు. ఈ సమస్య లేకపోవడం అంటే మనం చూడటం మానేశాం అంది. ఒక రోజు దూరం నుంచి మనుషులు వచ్చారు. వాళ్ల చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. చెట్లు కోసేందుకు, జంతువులను తరిమేందుకు. జంతువులన్నీ భయపడ్డాయి. పోరాడదామా అన్నాయి, పరిగెత్తుదామా అన్నాయి. చైతన్య ఒక్కటే మాట చెప్పింది, అర్థం లేకుండా ఏదీ చేయొద్దు. తన పొడవైన మెడతో దూరం నుంచి మనుషుల కదలికలు గమనించింది. వాళ్ళు ఎక్కువగా వేటకోసం కాదు, భూమి ఆక్రమణ కోసం వచ్చారు. చైతన్య వెంటనే నిర్ణయం తీసుకుంది. అడవి లోపలికి అందరినీ పంపింది. పిల్లలు, బలహీనులను లోతైన ప్రాంతాలకు తరలించింది. శబ్దం చేసే జంతువులను దూరంగా ఉంచింది. తర్వాత సింహాన్ని పిలిచి చెప్పింది, నువ్వు భయాన్ని చూపించు, నేను దిశ చూపిస్తా. సింహం గర్జించింది. అడవి కంపించింది. అదే సమయంలో జంతువులన్నీ నిశ్శబ్దంగా మరోవైపు కదిలాయి. మనుషులు భయపడి వెనుదిరిగారు. వాళ్లకు అడవి ఖాళీగా అనిపించింది, కాని నిజానికి అది క్రమశిక్షణతో నిండింది. ప్రమాదం వెళ్ళిపోయింది. జంతువులన్నీ చైతన్య దగ్గరకి వచ్చాయి. నువ్వు మమ్మల్ని కాపాడావు అన్నాయి. చైతన్య సమాధానం చిన్నది, నేను కాపాడలేదు, మీరు విన్నారు అంతే. ఆ రోజు నుంచి అడవిలో ఒక నియమం ఏర్పడింది: ఎవరైనా పెద్దవాడు కాదు, అవసర సమయంలో సరైన నిర్ణయం తీసుకునేవాడే నాయకుడు. చైతన్య ముందులాగే సాధారణ జిరాఫీగానే జీవించింది. కాని అడవి ఇక మామూలు కాదు. చివరి పాఠం ఇదే: తీసుకెళ్ళు, నిశ్శబ్దాన్ని తక్కువ అంచనా వేయొద్దు. బలం ప్లస్ దృష్టి ప్లస్ సమయం సమానము విజయనాయకత్వం అంటే ముందు నిలబడటం కాదు, ముందే చూడటం.